ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ఎస్తేరు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన సహోదరులు మక్కినవారిగూడెం గంగినీడుపాలెం వాస్తవ్యులు తెంటు కృష్ణమూర్తి గారు, జయలక్ష్మి గారు, కుమారుడు కోడలు ఠాగూర్ బాబు అరుణ్ కుమారి గారు, కుమార్తె దైవకృప, కుమారుడు ఆనంద్ కుమార్, సహోదరి పూడిదేవి నాయుడు గారు, మేనలుడు ప్రశాంత్ కుమార్ రాజేష్ సహకారం ఇస్తున్నారు. ఠాగూర్ బాబు గారికి, అరుణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కృష్ణమూర్తి జయలక్ష్మి దంపతులను ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. కుటుంబ సభ్యులకు ప్రత్యేక వందనములు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. ఈ దినం వాక్యానికి సహకారం ఇచ్చిన ఠాగూర్ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దీని సేవకుని, వారి యొక్క తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. వీరి వల్ల అనేకులు ముందుకు వచ్చి వాక్యాన్ని ప్రసారం చేయడానికి సహాయం చేయండి. విదేశాల మీద ఆధారపడుతున్న ఈ దినాల్లో కేవలం స్థానికుల చేత పోషించబడే పరిచర్యగా పరిష్కారాన్ని మీరు దీవించినందుకు వందనాలు. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 17 వచనాలు కలిగిన ఈ అధ్యాయంలో హామాను యూదులకు కీడు చేయ తలచిన కారణాన దేవుడు హామానును నశింపచేశాడు. హామాను యొక్క గృహం ఎస్తేరుకి ఇవ్వబడింది. హామాను యొక్క ఉద్యోగం మొర్దెకైకి ఇవ్వబడింది. హామాను యొక్క కుటుంబం మీద మొర్దెకై అధిపతి అయిపోయాడు. ఇది 8వ అధ్యాయంలో మనకు తేటగా కనిపిస్తుంది. దేవుడు తన ప్రజలను సంరక్షిస్తాడనియు, దేవుని ప్రజలను నాశనం చేయుటకు ప్రయత్నించిన వారు భంగపడి నశించిపోతారని, దేవుని ప్రజలు తమ శత్రువులను ఏలతారని, తమ శత్రువులకు దేవుని భయం కలిగిస్తారని ఈ అధ్యాయం రుజువు చేస్తోంది. చాలా దివ్యమైనటువంటి అధ్యాయం, ఆదరణ కలిగించే అధ్యాయం ఇది. చూడండి, కీడు చేసి, కుట్ర చేసి, మోసం చేయాలని చూచేవాళ్ళు సక్సెస్ కాలేరు. ఈ లోకంలో చాలా సందర్భాల్లో కుట్రదారులే సక్సెస్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ కాలక్రమేణా అది సత్యం కాదనేది అర్థమైపోతుంది. ఎస్తేరు గ్రంథంలో నేను నేర్చుకున్నది, నేను తెలుసుకున్నటువంటి అద్భుతమైన విషయం ఏమిటంటే, దేవుడు ఉన్నాడు, న్యాయం తీర్చేటువంటి దేవుడు ఉన్నాడు అని జనులు తెలుసుకుంటారు. ఇది సందేశం. చూడండి, చాలా సందర్భాల్లో విశ్వాసులు హింసను పొందుతూ ఉంటారు. వారు హింసను పొందుతున్నప్పుడు విచారకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దిగులు చెందకూడదు. దే షుడ్ ప్రే మోర్. మరింతగా ప్రార్థన చేయటం అలవర్చుకోవాలి. కనుక ఈ అధ్యాయం విజయం పొందిన విశ్వాసికి కలిగిన ఆదరణ ఇందులో చెప్పబడుతుంది. ఆ దినమున అనే పదం అండర్లైన్ చేసుకోండి. ఆ దినమున, ఏ దినమున?
శత్రువైనటువంటి హామాను చనిపోయిన దినముననే, ద సేమ్ డే, అదే దినాన రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువు అయిన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావలినో రాజుకు తెలియచేసిన మీదట అతడు రాజసన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకునిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. చూడండి, ఇక్కడ హామాను చేతికి ఇవ్వబడిన ఉంగరం మొర్దెకై చేతికి ఇవ్వబడింది. ఉంగరం అధికారాన్ని సూచిస్తోంది. హామాను తన యొక్క ప్రజ్ఞ చేత పైకొచ్చాడు. అయితే దేవుడు కృపచేత మొర్దెకైకి ఆ స్థానాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం చేత ప్రజ్ఞ చేత పైకి వచ్చిన వాడు కాడు మొర్దెకై, కృప ద్వారా పైకి వచ్చాడు. తర్వాత ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదాల మీద పడి హామాను చేసిన కీడును, యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచమని కన్నీళ్లతో అతనిని వేడుకొనెను. ఈ దృశ్యం చాలా గంభీరమైన దృశ్యం. రాజుగారి పాదాలు పట్టుకొని కన్నీళ్లతో వేడుకుందట. ప్రజల యొక్క నాశనం జ్ఞాపకం చేసుకుంటేనే ఆమె హృదయం బ్రదలైపోతుంది, కన్నీరు వస్తుంది. సోదరుడా, సోదరి, ప్రతి క్రైస్తవుడు ఎస్తేరు వలె ఉండాలి. జనులు నశించిపోతున్నప్పుడు మన కన్నులు కన్నీళ్లతో నిండాలి. దేవుని పాదాలు పట్టుకొని ప్రజల రక్షణార్థం ప్రార్థించేటువంటి వారంగా మనం మోకరిల్లగలగాలి. ఎస్తేరు స్వజనుల కొరకు కన్నీళ్లు కారుస్తోంది, రాజు పాదాలు పట్టుకుంది. వ్యర్థపరచండి రాజాజ్ఞని చెప్పి అడుగుతోంది. దానికి రాజు జవాబు, రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపాడు. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచింది. రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల తమరి దృష్టికి నేను అనుకూలత దయ పొందినదాననేనా? రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడల తమ దృష్టికి నేను ఇంపైన దానిని ఎడల రాజువైన తమ సమస్త సంస్థానాలలో ఉండు యూదులను నాశనం చేయాలని అగాగీయుడన హమాను రాయించిన తాకీదులు చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఇయ్యండి. నా జనుల మీదకు రాబోవు కీడును నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేశాను. ఐ కాంట్ బి సైలెంట్. నేను మౌనంగా ఉండలేను. నేను ఎలా సైలెంట్గా ఉంటాను? నేను ఎలా మౌనంగా ఉంటాను? నేను ఎలా సహిస్తాను? నా వంశం అంతా చనిపోబోతుంటే రాజును అడుగుతోంది, బ్రతిమలాడుతోంది, రాజాజ్ఞను వ్యర్థపరచమని కోరుకుంటాను. నా జనుల మీదకు రాబోయే కీడు నాశనం చూసి నేను ఎలా సహిస్తానండి అని అడుగుతోంది. రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైకి పిలిచి ఇలా సెలవిచ్చాను, హామాను ఇంటిని ఎస్తేరుకిచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు యత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడెను. అయితే రాజు పేరట వ్రాయబడి ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. ఎస్తేరుకు హామాను ఇంటిని ఇచ్చాను, హామానును ఉరికొయ్య మీద ఉరి తీయించాను, కానీ రాజాజ్ఞ మార్చటం మాత్రం వీలు కాదు.
అయితే ఒక ఆల్టర్నేటివ్ ఏమిటంటే మీకు ఇష్టం వచ్చింది రాయించుకోండి. మీరిద్దరు కూర్చోండి, ఆలోచించుకోండి, ఎలా చేస్తే మంచిదో ప్లాన్ చేయండి. మీ జనులు రక్షించబడటం కొరకు ఏ ప్రణాళిక చేసుకుంటారో చేసుకోండి. దాని ప్రకారం మీరు ఉత్తరం రాయించి నా దగ్గరికి తండి. రాజునైనా నా పేరిట రాయించేసేయండి ఉత్తరం. ఉంగరం ధరించిన, ముద్ర ధరించిన మొర్దెకై రాజు ఉంగరంతో దాన్ని ముద్రించవచ్చును అని చెప్పి అనుమతి చేశాడు. 3వ నెల 23వ దినాన రాజు యొక్క రాతగాండ్రు పిలువబడ్డారు. రాతగాండ్రు అంటే డాక్యుమెంటరీ రైటర్స్ అన్నమాట. వాళ్ళు పిలువబడ్డారు. పిలువబడినప్పుడు వాళ్ళు ఏమని రాశారంటే, హిందూ దేశం మొదలుకొని కూజు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానాల్లోనూ రాజైన అహష్వేరోషు పేరిట వ్రాయించినది ఏమిటంటే, ఆ దినమునందే 12వ నెల 13వ దినమందే యూదులు తమ ప్రాణాలు కాపాడుకోవటానికి తమ విరోధులకు జనుల సైనికులందరినీ, శిశువులను సంహరించేసి వాళ్ళు నాశనం చేసేయచ్చు అనేది రాయించాడు. అలా చేయటానికి ప్రజలు కూడా సహకరించాలని తాకీదులు రాశారు. రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజవంగరంతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరకు పెంచబడిన బీజాశ్వాల మీద అంచగాండ్రను ఎక్కించి తాకీదులను వారి చేత పంపించాడు. ఎప్పుడైతే ఈ యొక్క తాకీదులు రాయబడ్డాయో వాటిని తీసుకుని వేగంగా వెళ్ళటానికి బీజాశ్వాలు, రాజుగారి దగ్గర ఉండే బలమైనటువంటి గుర్రాలు వినియోగించబడ్డాయి. అవి తీసుకుని వెళ్ళిపోయారు. ఏ తేదీనైతే యూదులు చంపబడాలని చెప్పి హామాను రాయించిన తాకీదు ఉందో ఆ దినాన్నే చంపాలని ప్రణాళిక చేసిన హామాను లేకపోవడంతో అదే దినానికి శత్రువులైనటువంటి వారిని చంపటానికి యూదులైనటువంటి వారందరూ కూడాను చాలా తేటగా వారు తమ శత్రువులను ఆ దినాన్ని చంపేశారు. ఆలోచించండి, తమ శత్రువులను ఆ దినాన్ని చంపారు. కానీ ఏ దినాన తాము నాశనం కావలసి ఉన్నదో ఆ దినాన వారి శత్రు జాతంతటిని కూడా నాశనం చేశారు. యూదుల జాతి నిలబడిపోయింది. హామాను జాతి, అగాగు వారు సంపూర్ణ నాశనం చేయబడ్డారు. తర్వాత మనం చూస్తున్నప్పుడు అదే దినమందు పట్టణమందు యూదులు కూడుకొని తమ ప్రాణాలు కాపాడుకున్నటకు ఆయా ప్రదేశాల నుండి తమ విరోధులకు జనుల సైనికులను, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చి దాని యందు వ్రాయబడిన ఆ తాకీదు ప్రతులు వ్రాయించి ఆ సంస్థానంలో జనులకు పంపించాలని యూదులు తమ శత్రువు పగదీర్చుకుంటూ ఒకరొక దినం సిద్ధంగా ఉండాలని ఆజ్ఞ వ్రాయబడిన రాజనగరకు పెంచబడ్డ బీజాశ్వాలను ఎక్కిన అంచగాండ్రు రాజు మాటకు ప్రేరేపించబడి అతి వేగంగా బయలుదేరి ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడిను. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును, తెలుపు వర్ణము గల రాజవస్త్రమును, బంగారు కిరీటమును, వెసనాలతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధరించుకున్న వాడే రాజు సముఖము నుండి బయలుదేరును. అంత నిమిత్తం షూషను కోట ఆనందించి సంతోషము పొందిన. మొర్దెకై రాజవస్త్రాలతో, ఉదారంగు వస్త్రముతో, అదే విధముగా బంగారపు కిరీటం ధరించుకొని తెల్లటి వర్ణము గల రాజవస్త్రం పెట్టుకొని ఉదావర్ణం కలిగిన దుస్తులు ధరించుకొని, అంటే దేశంలోకెళ్ళి ఇంకా అది అట్మోస్ట్ అథారిటీ అన్నమాట. ఆ అధికారంతో బయలుదేరాడు. అది చూచి షూషను కోటలో ప్రజలందరికీ ఆనందం కలిగింది. ఒక నమ్మకమైన ద్వారపాలకుడు ఒక ప్రధానమంత్రి స్థానానికి వచ్చేశాడు. రాజీ లేనటువంటి వానిగా బ్రతికిన మొర్దెకై ఉన్నత స్థానానికి హెచ్చించబడ్డాడు. ఇంటెగ్రిటీ ఇన్ అవర్ లైఫ్ లీడ్స్ టు ద
క్రౌన్, సింహాసనానికి, కిరీటానికి మన యథార్థత తప్పకుండా తీసుకెళ్తుంది. అక్రమ మార్గంలో పైకొచ్చిన వాడు కూలబడిపోతాడు, సందేహం లేదు. కనుక మొర్దెకై అభివృద్ధిలోకి వచ్చినప్పుడు జనులు సంతోషించారు. హామాను అభివృద్ధిలో ఉన్నప్పుడు జనులు సంతోషించలేదు. మొర్దెకై అభివృద్ధిలోకి వచ్చినప్పుడు జనులు సంతోషించారు. కోటలో ఉన్నటువంటి వారంతా సంతోషించారు, ఎందుకంటే మంచివాడు, గుడ్ కాండక్ట్, సత్ప్రవర్తన కలిగిన వాడు యజమానిగా వచ్చినప్పుడు ఏ జనులైనా సంతోషిస్తారు. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. ఈ పదాలు మీకు ఎట్లా ఉన్నాయి? వీటిని వర్ణించితే చాలా బాగుంటుంది. క్షేమము కలిగింది, ఆనందం కలిగింది, తృప్తి కలిగింది, ఘనత కలిగింది. సంతుష్టి అంటే తృప్తి, ఘనత కూడా కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సేవకుల క్షేమమును చూచి ఆనందించేటువంటి దేవుడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో దేవుని గురించి. ఏ ప్రజలైతే కన్నీటితో ఉన్నారో, ఏ ప్రజలైతే ఖడ్గం కొరకు పాలు చేయబడుటకు ఉన్నారో వారికి క్షేమం కలుగుట సాధారణ విషయం కాదు. ఇట్స్ ఎ నేషనల్ ఇష్యూ. ఇది జాతి సంబంధమైన జాతీయ అంశం. గాడ్ కెన్ ఆపరేట్ ద నేషనల్ ఇష్యూస్. జాతిపరమైన, జాతీయపరమైన అంశాలు దేవుడి స్వాధీనంలో ఉన్నాయి. ఒక జాతికి మేలు కలగాలి అనంటే అది దేవుని చేతిలో ఉంది. క్షేమమే కాదు, ఆనందం కలిగింది, తృప్తి కలిగింది, ఘనత కలిగింది. దేవుడు ఏ వ్యక్తిని కోరుకుని పని చేస్తాడో ఆ వ్యక్తిని ఘనతలోనికి రప్పిస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని కీర్తనల్లో ప్రభువు సెలవిస్తున్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఘనతనిచ్చినప్పుడు అది శాశ్వతం. దేవుడిచ్చిన ఘనత ప్రయోజనకరమైనటువంటి ఘనత. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందు, ప్రతి పట్టణమందు యూదులకు ఆనందము, సంతోషము కలిగెను. అది శుభదినము అని విందు చేసుకునేది. ఏ దినమైతే వారి మరణ దినమని అనుకున్నారో అదే దినాన్ని దేవుడు శుభదినముగా మార్చాడు. ఏ దినమున తాము పూటపడ్డారో ఆ దినాన్ని విందు దినంగా మార్చుకున్నారు. ఏ దినము వారికి భయాన్ని కలిగించిందో ఆ దినమే వారికి ఆనందమునిచ్చినటువంటి దినంగా మార్చుకున్నారు. ఇది జరిగినప్పుడు అనేక మంది యూదుల మతమును అవలంబించిరి. వాట్ ఈస్ ద ఇంపాక్ట్? ఏమిటి ప్రజల ఎదుట జరిగినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి మార్పు ఏమిటి, ముద్ర ఏమిటంటే అనేకులు యూదుల మతమును అవలంబించిరి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి వృత్తాంతం రాయబడింది. 11వ వచనం 2వ అధ్యాయంలో అంటాడు, యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి అంటే ఆ మతం అవలంబించిరి అని. విశ్వాసం, మతం అంటే విశ్వాసం. కనుక యూదుల మతం అనేకులు ఎందుకు పాటిస్తున్నారు? కనుక దీని వెనకాల ఏమిటి ఎక్స్పోజ్ చేయబడింది? దీని వెనకాల ఎక్స్పోజ్ చేయబడింది ఏమిటంటే యూదుల యొక్క దేవుడు. మతం అంటే దేన్ని సూచిస్తుంది? దేవుణ్ణే, దైవ విశ్వాసం. కనుక యూదులకు ఇంత గొప్ప విజయం రావడానికి కారణం ఏమిటి? వారి శత్రువు ఈ విధంగా నాశనం కావటానికి కారణం ఏమిటంటే దేవుడు, గాడ్ ఎలోన్, దేవుడు మాత్రమే కార్యాన్ని జరిగించాడు.
కనుక ఎస్తేరు మొర్దెకైలు మా గొప్పతనం చేత మీకు విడుదల వచ్చింది అని ఎక్కడ ప్రగల్భాలు పలకలేదు, దీనులైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీ జీవితంలో సంభవించిన మేలు, మీ జీవితంలో కలిగిన అనుభవాలు ఇతరులను మీ దేవుని చెంతకు తెచ్చేవిగా ఉన్నాయా? మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం, చాలా తేటగా రాహాబు అనేటువంటి వేశ్య ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేసిన కార్యములను గూర్చి విన్నటువంటి ఆమె వారి మతాన్ని, వారి యొక్క విశ్వాసాన్ని వదులుకొని యూదుల మతాన్ని అవలంబించింది. యూదుల దేవుడు నా దేవుడని చెప్పుకుంది. అలాగనే రూతు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మోయాబీయురాలైనటువంటి రూతు దేవుని యొక్క నామమునందు విశ్వాసం ఉంచినటువంటిదై నీ దేవుడే నా దేవుడు అని నయోమితో చెప్పుకుంది. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు రాజు చాలా తేటగా ప్రతిమను గూర్చిన కళాభావాన్ని చూచినప్పుడు నీ దేవుడు దేవతలందరికీ ప్రభువు దేవుడు అని ఒప్పుకొని ఆ దేవుణ్ణి అనుసరించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండము నుండి తీసిన తర్వాత ఈ విధంగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఎవడనూ లేడు అని చెప్పి ప్రకటన చేసి అందరూ ఆయన్నే పూజించాలని శాసనం చేశాడు నెబుకద్నెజరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని చూచిన వారు వీరి దేవుడు గొప్పవాడు, ఈ దేవుణ్ణి నేను పూజిస్తాను అని వస్తున్నారా? తూర్పు దేశాన నక్షత్రాన్ని చూచిన జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువును పూజించడానికి వచ్చారు. వారి మనసును మార్చుకుని ప్రభువును కలిగి వేరే మార్గాన్ని వాళ్ళు వెళ్ళారు వారి దేశాలకి. కనుక మన ద్వారా, మన జీవితం ద్వారా అనేకులు సవాలు చేయబడి దేవుని యొద్దకు రావాలి. కనుక దేవుని స్థానాన్ని మనం దొంగిలించడానికి ప్రయత్నిస్తే మనం శాపగ్రస్తులం అవుతాం. మొర్దెకై, ఎస్తేరు దీనత్వం కలిగే జీవించారు తప్ప ఇంత గొప్ప కార్యం మా వల్ల జరిగింది, మా ప్రార్థన వల్ల జరిగింది, మా ఇనిషియేషన్ వల్ల జరిగింది, మా చర్చల వల్ల జరిగింది, మా గొప్పతనం వల్ల జరిగింది అని ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు. ఈ దినాన మనం అనేక విజయాలు పొందుతున్నాం, మన వల్ల చెప్పుకుంటున్నాం. దేవునికి మహిమ వచ్చేట్లుగా మనం జీవించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక 9వ అధ్యాయానికి వద్దాం. 9వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వచనాలు 32. దీనిలో మనం చూస్తున్నప్పుడు రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదమని పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారం పొందినట్లు అగ్గుపడెను. ఇట్స్ ఎ విట్నెస్ డే. అగ్గుపడెను అంటే కనపడెను. దేవుని యొక్క జోక్యము చాలా తేటగా కనబడింది. రాజు తీర్మానము, చట్టము నెరవేరు కాలం వచ్చింది. ఆ దినాన స్పష్టమైనటువంటి ఆధిపత్యము, ఆధిక్యత దేవుని ప్రజలకు కలిగింది. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానాలన్నింటిలో ఉండే పట్టణములను తమకు కీడు చేయాలని చూచిన వారిని హతము చేయటానికి కూడుకున్నారు. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలవలేకపోయిరి. సకల జనులు అనే పదం గ్రహించండి. సకల జనులు అన్నప్పుడు అన్ని రకాల జాతుల ప్రజలు, డిఫరెంట్ వీటికి చెందినవారు, వర్గాలకు చెందినవారు, వర్ణాలకు చెందినవారు, మతాలకు చెందినవారు, అందరికీ కూడాను దేవుని ప్రజల పట్ల భయం కలిగింది. ఎవరు కూడా వారి ముందు నిలబడలేకపోయారు. దేవుని ప్రజల ఎదుట ఎవడును ఎన్నడును నిలబడకుండా చేయగలిగిన దేవుడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నీవు కుడి ఎడమలకు తొలగిపోకుండా ధర్మశాస్త్రం ప్రకారం నడిచినప్పుడు
నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడని దేవుడే వాగ్దానం చేశాడు. నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. మిమ్మల్ని ముట్టిన వారు నా కనుగుడ్డు ముట్టినట్టే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. సంవత్సరాది మొదలు సంవత్సరాంత వరకు నా కనులు ఆ పట్టణం మీద ఉంటాయని చెబుతున్నాడు. కనుక దేవుని ప్రజల ఎదుట ఎవరు నిలబడలేకపోయిరి. మొర్దెకైని గూర్చినటువంటి భయము కలిగినందున సంస్థానంలో అధిపతులందరూ ప్రభువులు రాజు పని నడిపించు వారు యూదులకు సహాయము చేసిరి. ఇక్కడ నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తాను. అందరూ కూడా సంస్థానాలలో ఉన్నటువంటి రాజులు, ప్రభువులు, అధికారులు, ప్రజలు, నాయకులు అందరూ కూడా యూదులకు సహాయం చేసి వారి శత్రువులను చంపటానికి ఉపకరించారు. మొర్దెకై మీద అభిమానం పెరిగింది ప్రజలకి. మొర్దెకైని హత్తుకున్నారు ప్రజలు. మొర్దెకై నాయకత్వాన్ని ఆహ్వానించారు. మొర్దెకైకి ఇవ్వబడిన స్థానాన్ని ప్రజలు గౌరవించారు. అందుకే 127 సంస్థానాల్లో కూడా యూదులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని వారే స్వయంగా తీసుకొచ్చి యూదులకు అప్పగించారు. కనుక దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే మన ప్రయత్నం లేకుండానే విజయాలు మన సొంతం అవుతాయి. మనం చేస్తే కాదు, అది ఆయన చేసి మన దగ్గర తీసుకొస్తాడు. ఆయనే కార్యం జరిగించేస్తాడు. మనం కలగన్న వారి వలే ఉంటాం. మీరు ఊరకే నిలిచి చూడండి ఆయన ఇచ్చే రక్షణని. ఆ యొక్క ఎర్ర సముద్రం ఒడ్డున, ఎర్ర సముద్రం చీలే ముందు మోషే గారు చెప్పాడు. అంతే, వాళ్ళు ఊరికనే చూచారు నిలబడి. చాలా సులువుగా బలమైన శత్రువుని నాశనం చేశారు ఇశ్రాయేలు జనాంగం. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పదం కనబడకపోయినా దేవుని కార్యము ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టి మనం బైబిల్ చేతిలో పట్టుకొని, తెల్ల డ్రెస్ వేసుకొని, మెడలో సిలువ వేసుకొని బహిరంగంగా క్రైస్తవ పదాలు పలుకుతూ తిరిగితే సువార్తీకరణ అనుకోకండి. నీ జీవితం ఒక సందేశం. నీ జీవితంలో జరుగుతున్న సందర్భాలు సాక్ష్యాలు. నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు ప్రజల జీవితానికి, ప్రజలకు సందేశాలు. కనుక మీ జీవితాలు ప్రభువుకు సమర్పించండి. మీ జీవితం ద్వారా సువార్తీకరణకు శ్రీకారం చుట్టండి. మీ ప్రభువు మీకు చేసిన గొప్ప కార్యాలు ప్రజల ఎదుట తెలియపరచండి. ఆయన మహిమ ప్రజలకు అర్థమయ్యేటట్లుగా వివరించండి. అప్పుడు మన జీవితాలు దీవించబడతాయి. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ఎస్తేరు గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగము కొరకు సహకారం ఇస్తున్న కుటుంబము మక్కెన వారిగూడెం గంగినీడుపాలెం వాస్తవ్యులు శ్రీ తెంటు కృష్ణమూర్తి గారు, జయలక్ష్మి గారు, కుమారుడు కోడలు ఠాగూర్ బాబు అరుణ కుమారి, కుమారుడు ఆనంద్ కుమార్, కుమార్తె దైవకృప, సహోదరి పూడి దేవి నాయుడు గారు, మేనలుడు ప్రశాంత్ కుమార్, రాజేష్ సహకారం ఇస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, సహకారం ఇచ్చి నీ కుటుంబాన్ని దీవించుము. ఎపిసోడ్లో వాక్యం విన్న బిడ్డలను ఆశీర్వదించుము. మీ కృపావర్షం మా అందరిపై కనికరించి అనుగ్రహించుము. యేసు దివ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.